హర హర మహాదేవ శంభో శంకర. సో ఈ మహాశివరాత్రి సందర్భంగా మేమైతే తంబళ్ళపల్లి దగ్గర ఉన్న మల్లయ్య కొండకైతే వెళ్తున్నాం. సో ఈ శివరాత్రి పర్టికులర్గా కొంచెం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే సో 144 ఏళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళ లాస్ట్ డే ఈ మహాశివరాత్రి రోజే. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఈ రోజే మన ప్లానెట్ అలైన్మెంట్ కూడా జరగబోతుంది. సో ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మహాశివరాత్రి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఒక 5:30 అలా స్టార్ట్ అయ్యాం. సో అండ్ మల్లయ్య కొండకి 6:30 అలా రీచ్ అయిపోయాం. కాకపోతే కొండపైకి మా వెహికల్స్ అలౌ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ 4:30 వరకు మాత్రమే ఓన్ వెహికల్స్తో అలా చేశారు. దాని తర్వాత అంతా పార్కింగ్ ఏరియా కొంచెం అరేంజ్ చేశారు. అక్కడ పెట్టేసి కొంచెం దూరం అలా నడుచుకొని వెళ్తే ఆర్టీసీ సర్వీసెస్ అయితే కొండ కింద నుంచి పైన దాకా ఉన్నాయన్నమాట. సో ఈసారి చాలా బాగా అరేంజ్మెంట్స్ జరిగాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఆర్టీసీ ఇంత సర్వీసెస్ అయితే జరగలేదు. సో ఈసారి దాదాపుగా 70 బస్సెస్ అయితే వేరు ప్రాంతాల నుంచి మల్లయ్య కొండ కింద నుంచి కొండ పై వరకు ఆల్మోస్ట్ 70 బస్సెస్ అయితే డిప్లాయ్ చేశారు. సో దిస్ ఈజ్ రియలీ గుడ్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పాలి. సో నాకు తెలిసి మన తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారిది అయితే దగ్గరుండి ఈ అరేంజ్మెంట్స్ చేయించినట్లు. అండ్ కొండపైన కూడా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ డెకరేషన్స్ అయితే చేయించారంట. సో ఇట్స్ రియలీ గుడ్ థింగ్ టు విట్నెస్ ఆన్ మహాశివరాత్రి. సో చాలామంది భక్తులు అయితే బస్ కాకుండా చాలామంది నడకదారిలో కూడా వెళ్తున్నారు. వేరే సపరేట్ దారి అంటూ ఏం లేదు. సో నడుచుకొని ఆ రోడ్లోనే నడుచుకొని వెళ్తున్నారు. సో ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు బస్సులు ఉండేవి కాదు అంత ఫ్రీక్వెంట్గా. సో అలవాటు అయితే అయి ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఎప్పుడు నడుచుకొనే వెళ్తారు. సో ఇప్పుడైతే బస్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో వెళ్ళే దారిలో కూడా చాలా ప్లెజెంట్ అయితే జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ సన్ రైజ్ అయ్యే కొద్ది క్షణాలే ఉంది సన్ రైజ్ కోసం. సో బ్యూటిఫుల్గా ఉందన్నమాట క్లైమేట్ అండ్ ఆ విజువల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే దూరంగా కొండలు, గ్రీనరీ. సో ఇట్ వాజ్ ఎ బ్లెస్ అనమాట. వీ లవ్ ద జర్నీ త్రూ అవుట్. కింద నుంచి పై దాకా వెళ్ళేదాకా అయితే జర్నీ చాలా ప్లెజెంట్గా జరిగింది. సో జస్ట్ వాచ్ అవర్ జర్నీ కాసేపు. చూస్తున్నారుగా దూరంగా కొండలు, గ్రీనరీ, సన్ రైజ్ ఫస్ట్ రేస్ పడబోతున్నాయి ఆ క్షణాలు. సో ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ క్లైమేట్. మేమైతే కొండపైకి అయితే చేరేసుకున్నాం. కొండపైన చాలా షాప్స్ అంతా అరేంజ్ చేసుకున్నారు. సో నిన్న నైట్ నుంచే చాలా జరిగిపోయాయి. సో చూస్తున్నారుగా అదే మన మల్లయ్య కొండ టెంపుల్. సో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే మనమైతే ప్రస్తుతం రష్ ఎక్కువ లేదు. సో మనం ఉచిత దర్శనంలో వెళ్తున్నాం. కాకపోతే లోపల కొందరు టెంపుల్ ఎగ్జిక్యూటివ్స్ కొందరు దర్శనం చేసుకుంటున్నారు. సో కాసేపు అయితే క్యూ స్టాప్ చేశారనమాట. సో మేము ఈ క్యూలో అలా నిల్చుకొని టెంపుల్ వీడియో అయితే తీస్తున్నాం. ఇక్కడ ప్రసాదాలు, సో వడ, లడ్డు అండ్ పులిహోర అవన్నీ ప్రసాదాలు కూడా పెడుతున్నారు. దర్శనమైన భక్తులు బయటకు వచ్చేసి ఈ ప్రసాదాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నారుగా టెంపుల్ ఎగ్జిక్యూటివ్స్ దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చారు. సో మేము ఇప్పుడు ఇంకా దర్శనం ఆల్మోస్ట్ లోపలికి వెళ్తున్నాం. సో మేము వెళ్ళి ఇక్కడైతే దీపాలన్నీ అంటించేసి కొబ్బరికాయ కొట్టేసి అలా అక్కడ విజువల్ చూస్తే మాత్రం ఇట్స్ టూ అమేజింగ్ అనమాట. సో దూరంగా కొండలు, సన్ రైజ్ అప్పుడే పడుతున్నాయి, మంచు. సో చూడ్డానికి చాలా బాగుంది, బాగా అనిపించింది. రష్ అయితే కాస్త పెరుగుతూ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత మాకైతే దర్శనానికి వదిలేశారు. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. డెకరేషన్ చెప్పాను ఇంతకుముందే. సో ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి.
ఏదో ఇది చూస్తే రాఘవేంద్రరావు మూవీ సెట్ లాగా ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. దర్శనం అయితే అయిపోయింది, అలా బయటకు వచ్చేసాం. టెంపుల్ని ఒక దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ మేము కూడా ఇక్కడ కొంచెం ప్రసాదం తీసుకునేసి అలాగే ఇంటికి వడలు లడ్డూలు తీసుకున్నాం. ఇంకా మనమైతే బస్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. బస్ ఎక్కేసాం. సో వెళ్ళే దారిలోనే అప్పుడు మనం అనుకున్నట్లుగానే తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా అప్పుడే నడుచుకొని వెళ్తున్నారు కొండపైకి. ఓకే, కిందకైతే వచ్చేసాం బస్ నుంచి. ఇంకా దిగేసి ఇప్పుడు ఇక్కడి నుంచి పార్కింగ్ స్పేస్కి వెళ్ళాలి. దారిలో అయితే చాలా షాప్స్ అయితే అరేంజ్ చేశారు. చాలా స్వీట్స్ అండ్ చాలా చాలా షాప్స్ అన్నీ పెట్టుకున్నారనమాట. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ జాతర. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా అరేంజ్ చేశారనమాట. ఓకే, మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం.